ప్రస్తుత రేవంత్ రెడ్డి తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఒక అణ్వస్త్రాన్ని ప్రయోగించారు. ఎవరంటే అపోజిషన్ లీడర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏం చేశారు అంటే ఇక్కడ హైదరాబాద్ మెట్రో ఈ హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ కంపెనీ డెవలప్ చేస్తే ఈ ఎల్ఎన్టీ కంపెనీ నుంచి స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఈ యొక్క మెట్రో ఆస్తుల విలువ 30,000 కోట్లు. ఈ 30,000 కోట్ల ఆస్తుల మీద రేవంత్ రెడ్డి కుటుంబీకులు కన్నేశారు. అందుకే ఎల్ఎన్టీ కంపెనీ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మెట్రో ఆస్తుల్ని స్లోగా ఇటు కుటుంబీకులు వీళ్ళు పంచుకుంటారు. ఏ విధంగా కాంట్రాక్టుల రూపంలో ఆ రూపంలో మెట్రో ల్యాండ్స్ అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చూడాలి. ఇంకోటి అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మెట్రో నుంచి అంటే మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఇది ట్రాన్స్ఫర్ అయినా నెల రోజులు అయిపోయినా ఇది కంప్లీట్ అగ్రిమెంట్ కుదరడం. ఎందుకంటే 13,000+ కోట్లని ఎల్ఎన్టీ కంపెనీ చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం ఎల్ఎన్టీ కంపెనీకి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఈ చెల్లింపు అవ్వలేదు. ఇది ఒక తాత్కాలికంగా ఆగిపోయింది. మెట్రో ఫేజ్ 2 విస్తరణ ఆగిపోయింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కిషన్ రెడ్డి గారిని ఒకటి అడిగారు. ఏమని, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ చిత్తశుద్ధి ఉంటే నువ్వు నాకు మీటింగ్లు అరేంజ్ చేయి, యూనియన్ రైల్వే మినిస్టర్ వీళ్ళతోటి నేను మాట్లాడుకుంటానంటే ఆయన కిషన్ రెడ్డి గారు 3 మినిస్టర్లతో మీటింగ్ అరేంజ్ చేశారు. ఇప్పుడు దాకా తిట్టుకున్నారు గత 10 రోజులుగా. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే పచ్చగడ్డేస్తే బొగ్గుమంది. వీళ్ళిద్దరి మధ్యలో దెబ్బలాట్లు, భయంకరమైన దెబ్బలాట్లు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో మంత్రులను కలిసి కలవడం, 2 గంటలు 3 గంటలు కలవడం. అందుకే కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఇదంతా ఒక పెద్ద తంతు, పెద్ద డ్రామా. వీళ్ళంతా మెట్రో నేల మీద మెట్రో ఆస్తుల మీద పెద్దగా కన్నేశారు. అంటే మెట్రోని నిరుపయోగం చేశారు, మెట్రో నష్టాల్లో దూరిపోయేటట్టు చేశారు. ఇదంతా పెద్ద అవినీతి పుట్ట అనుకుంటూ ఈ చిట్టినాయుడు అంటూ ఉంటారు కేటీఆర్ గారు. ఈ విధంగా పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. మరి మెట్రో విస్తరణ, మెట్రో 2వ ఫేజ్ విస్తరణ, మెట్రోని అందరూ ప్రైవేటు పరం అవుతూ ఉంటాయి. కానీ గ్లోబలైజేషన్లో, ప్రపంచీకరణ, ఎల్పిజిలో, కానీ ఇది రివర్స్లో ప్రభుత్వం మళ్ళీ నేషనలైజ్ అయింది. స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్. మరి స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రోని ఎంత చక్కగా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అద్భుతమైనమాట, వరల్డ్ క్లాస్ మెట్రో. అది ఎలా చేస్తుంది, ఈ మెట్రోని 2nd ఫేజ్ ఎలాగా దీన్ని లాభాల్లోకి ఎలా పంపిస్తా అనేది అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలంటే, ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా కమ్యూటర్స్కే ఈ యొక్క అమీర్పేట నుంచి అన్ని చోట్లకి ఇప్పుడున్న తక్కువైనా కానీ వరల్డ్ క్లాస్లో ఐటీ కారిడార్ అన్నిటికీ ఇది ఒక కమ్యూటర్స్కి ఒక జీవదారి లాంటిది అనమాట. మరి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కేటీఆర్ గారు ఈయన అన్నది ఎంతవరకు మనం వాస్తవం చూడాలి.